చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 52 రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు ఇతర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నోబెల్ ప్రైజ్ ఇచ్చారా, లేదంటే ఆస్కార్ అవార్డు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి కూడా బెయిల్ మీదే ఉన్నాడు. 10 ఏళ్ల బట్టి బెయిల్ పైన ఉన్నాడు. 1-2 కాదు, 10 సంవత్సరాల బట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 50 రోజుల్లోనే జైల్లో ఉన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏకంగా 16 నెలలు ఉన్నాడు. 1-2 కాదు, 16 నెలలు. మరి జగన్మోహన్ రెడ్డిని దొంగ అనకపోతే ఇంకేమనాలి? దొంగే కదా, బెయిల్ మీద ఉన్న దొంగే కదా, నువ్వు చెప్పిన మాటే. మరి దానికే సమాధానం చెప్తావు? 16 నెలలు ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెద్ద వీరుడు సూర్యుడా? ఏ అమర్నాథ్ అన్న, మీ నాయకుడికి ఏమైనా ప్రైజ్ ఇచ్చారా, ఆస్కార్ అవార్డు ఇచ్చారా? నాయన ప్రజల సొమ్ము బాగానే దోచేసావు నాయన, 16 నెలలు బాగానే జైల్లో ఉన్నావు, ఇదిగో నీకు ఆస్కార్ అవార్డు ఇస్తున్నావు అని చెప్పేసి బయటకు వదిలేరా? ఏదో కోడి బుర్ర వేసుకుని ఏది పడితే అది మాట్లాడేస్తాం కదా మనం వచ్చి. మరి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద కాదా ఉండేది? జగన్మోహన్ రెడ్డి ఉన్న సచ్చీలుడా? అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు అని చెప్పి నన్ను సర్టిఫికెట్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డికి? ఏమన్నదన్న, కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు మన నాయకుడి కింద కూడా 33 కేసులు ఉన్నారా? 38 కేసులు ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయలు దోచేసాడని చెప్పేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నాడు. బెయిల్ మీదే ఉన్నాడు కదా, ఇంకో రీజన్ ఏమైనా చెప్తావు దానికి కూడా? జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నాడు కదా, దానికి కూడా ఇంకో రీజన్ ఏమైనా చెప్తావా? దానికి మాత్రం చెప్పవా? నేమనేది అదే, జగన్మోహన్ రెడ్డి దొంగనే మేము అంటున్నాం. వచ్చాడండి పెద్ద పనోడు, మీడియా ముందుకు వచ్చి నీకు తరా తోకుండా లేకుండా మాట్లాడతావు. నువ్వేం మాట్లాడతావు కనీసం నీకు కూడా అర్థం కాదు. నువ్వెందుకు మాట్లాడతావు కూడా నీకే అర్థం కాదు. ఊరికే మాట్లాడాలని అక్కడ అడిగిన క్వశ్చన్ ఏమో ఇంకోటి ఏదో ఉంటుంది, దానికి సంబంధించింది కాకుండా నీ నోటుకు వచ్చింది ఏది పడితే అది మాట్లాడేసి వెళ్ళిపోతావు అంతే. మాట్లాడాలి కాబట్టి, అంతకుమించి ఏం ఉండదు అక్కడ. ఇంక ఇది ఒకటే తక్కువ వచ్చింది అన్న మనకి. మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి కూడా మాట్లాడు, వివరించే ప్రయత్నించి. జగన్మోహన్ రెడ్డి ఎందులో నీతివంతుడు చెప్పు? అక్రమ కేసులు అది ఇది అన్నా కదా, క్లాష్ చేసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి కూడా. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఉంది ఆప్షను, జగన్మోహన్ రెడ్డికి లేదా? జగన్మోహన్ రెడ్డి కూడా వేసుకోవచ్చు కదా, క్వాష్ వేసుకోండి, క్వాష్ పిటిషన్ వేసుకుంటే తేలిపోద్ది కదా. నీ మీద పెట్టిన తప్పుడు కేసులు అనుకో, విచారణ జరుగుద్ది. ఒకవేళ తప్పుడు కేసు అయితే కొట్టేద్ది, అంతే కదా. ఎందుకు ఇలా, ఎందుకు వాయిదాలకు వెళ్ళట్లా? దానికి సమాధానం చెప్పాలి కదా మీరు. మనం చెప్పం వాటికి. అంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలా, అంతేనా? నువ్వు చెప్పు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోని మీరు ఏదో అంటున్నారు కదా, కరెక్ట్ ఫిగర్ చెప్పు. ఇక 100 కోట్లను లేక ఇంత అమౌంట్ అనో చంద్రబాబు నాయుడు గారు దోచేశారని చెప్పేసి అని ఎవడైనా ఒక్కటి చెప్పండి. ఒకడు వచ్చి 3,000 అంటాడు, ఒకడు వచ్చి 300 అంటాడు, ఒకడు 375 అంటాడు. మీరేమో కోట్లో చెప్పేటప్పుడు 27 కోట్ల రూపాయలు చెప్తారు. మీకు ఒక క్లారిటీ ఉండదు. ఏదో గుడ్డొద్దు చేయలోపు అన్నట్టు విమర్శ చేయాలంటే చేయాలంతే. పైనుంచి పార్టీ వాళ్ళు ఆదేశించారు, జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు, కింద మనం మురిగేయాలంతే. మీలో ఎవరికైనా ఒక క్లారిటీ ఉందా? ఒక ఫిగర్ చెప్పారా ఇప్పుడు వచ్చి? ఒకటే. ఫస్ట్ 375 అని ఒకడు అంటాడు, 3,000 అని ఒకడు అంటాడు. ఫస్ట్ మీలో మీ క్లారిటీ ఉండదు, ముందు అది తెచ్చుకోండి ఫస్ట్. ఏది పడితే అది మాకు అమర్నాథ్ అన్న, మీరే ఇరుపాపులు అయిపోతావు. ప్రత్యేకించి అవ్వాల్సిన పని ఏం లేదు, కానీ ఆల్రెడీ ఇరుపాపే, మాకు తెలిసింది ఆ విషయం. కాబట్టి ఏది పడితే అది మాట్లాడి నవ్వుల పాలు అయిపోమాక.